న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. యానాం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకున్న నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ మరియు మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అమర్ జహా బేగం ప్రత్యర్థి నాయకుడు మల్లాడి కృష్ణారావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. యానాం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకున్న నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ మరియు మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అమర్ జహా బేగం ప్రత్యర్థి నాయకుడు మల్లాడి కృష్ణారావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. కర్రి రాంబాబు కుటుంబానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఘటన తర్వాత పరిస్థితులు మరింత వేడెక్కినున్నట్లు తెలిపారు. ఆ కుటుంబాన్ని గౌరవంగా ఆహ్వానించి కలిసిన అనంతరం మల్లాడి కృష్ణారావు తన రాజకీయ ఓటమి భయంతో పోలీసులను వినియోగించి ఉద్రిక్తత పరిస్థితులు సృష్టించారని ఆరోపించారు. ఈ ఘటనలో పాత్రికేయులు ఫోన్లు లాక్కోవడం, వీడియోలు బయటికి రాకుండా అడ్డుకోవడం వంటి చర్యలు జరిగాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యానాం ప్రజలు ఇటువంటి రౌడీ రాజకీయాలను ఇక సహించబోరని, ప్రజల్లో ఇప్పటికే మార్పు స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఏప్రిల్ 9న జరిగే పోలింగ్ లో ప్రజలు తమ స్వేచ్ఛను వ్యక్తపరుస్తారని, ఇది వ్యక్తిగత గెలుపు కాదని ప్రజాస్వామ్య విజయం అవుతుందని అన్నారు. మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అమర్ జహా బేగం మాట్లాడుతూ ప్రజల్లో కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ పెరుగుతున్న ఆదరణతో ప్రత్యర్థుల్లో భయం పెరిగిందని విమర్శించారు. ఒక సీనియర్ నాయకుడు యువ నాయకుడిని ఎదుర్కొనే సమయంలో హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, మహిళలపై దాడులు, మీడియాపై ఆంక్షలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. అదేవిధంగా యానాం ప్రజల అభివృద్ధి, శాంతి, భద్రత కోరుకుంటున్నారని, యువత, మహిళలు, విద్యావంతులు అశోక్ కు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తంకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, కానీ ప్రజా తీర్పును గౌరవించడం అవసరమని నాయకులు అన్నారు. యానాం ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని, ఎన్నికల ఫలితాల్లో అది ప్రతిఫలిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈయన నేను వెళ్ళి గొడవలు పెట్టుకుని జైల్లో కూర్చుంటే ఇక్కడ సరి చేసేది ఎవరు సార్? మాకు అటువంటి ఉద్దేశాలు ఏం లేవు. మాకు కేవలం యానం అభివృద్ధి ముఖ్యం. యానంకి ఏం చేయాలి అదే మా టార్గెట్ తప్ప ఇటువంటి రౌడీ రాజకీయాలకి మేము అసలు యాక్సెప్ట్ చేయం. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఈ దెబ్బతో ఇవన్నీ పోతాయని నమ్ముతున్నాను. ప్రతిదానికి కూడా మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉన్నాం. ఈ లోపల మరి మేము వేరే చోట గణపతి నగర్ అక్కడ క్యాన్వర్సింగ్ చేయడం జరుగుతుంది. ఆ టైంలో వాళ్ళ కర్రి రాంబాబు గారే వచ్చి కొట్టి అతన్ని ఇంట్లో పెట్టి కొట్టిన సిచ్యువేషన్ వస్తే, ఫోన్లే ఫ్యామిలీలో గొడవ, వాళ్ళు 100 మాట్లాడుకుంటారు అని అనుకున్నప్పటికీ మల్లాడి కృష్ణారావు గారు అక్కడికి వచ్చి, ఏమండి ఈ గొడవలు అన్నీ కూడా ఆయన సొంతగా రాజకీయం ఓడిపోతున్నాననే భయంతో ఈరోజు పోలీసులు ఫోన్ నాక్కుని నేలకేసి కొట్టి, పాత్రికేయ మిత్రులు 2 లేడీస్ అక్కడ ఉంటే వాళ్ళ ఫోన్లు తీసేసుకుని పోలీసులు ఈ వీడియోస్ బయటికి రాకూడదని చెప్పి అతన్ని అమానుషంగా కొట్టి దిగజారిన రాజకీయం చేస్తున్నాడు ఆయన. ఈరోజున్న పరిస్థితి ఏంటి అంటే, యానం ప్రజలందరూ కూడా ఇటువంటి రాజకీయాలకి ఆగకపోతే ఇప్పటికే చాలా చోట్ల ప్రజలు తిరుగుబాటు వస్తుంది. ప్రజల్లో చాలా చోట్ల అతనికి వ్యతిరేకంగా ఉన్నారని గమనించిన మల్లాడి కృష్ణారావు ఈరోజు చాలామందితో వీడియోలు పెట్టించి అక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఏదో ప్రలోభాలకి ఏదో ఒకటి చేసి ఆయన మాట్లాడమన్నవి అన్నీ కూడా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ కూడా కేవలం ఒక భయం, ఒక 2-3 రోజులు ఒప్పుకు పడితే ఎటువంటి పరిస్థితులు ఉండవు. ఈరోజు ఆ వీడియో కూడా క్లియర్గానండి. ఎలా అంటే పోలీసుల్లో కూడా కొంతమంది మరి మల్లాడి కృష్ణారావు గారికి సహకరించిన భయం ఈరోజు చూసాం. కాకపోతే నిజంగా అందులో ఉన్న ఒక వ్యక్తి పోలీస్ ఆఫీసరు, ఇదండి పరిస్థితి. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఏంటి అంటే, ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ వస్తుంది. అంటే కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారండి. ఎంతలా అంటే ఆఖరికి మల్లాడి కృష్ణారావు గారు వచ్చి ఫోన్ వీడియో తీస్తున్నారని నేలకేసి కొట్టేశారు. పోలీసుల్ని, పాత్రికేయ మిత్రుల్ని, 2 లేడీ ప్రెస్ రిపోర్టర్స్ ఉంటే వాళ్ళు ఫోన్లు లాగేసుకున్నారు. ఇలాంటి వీడియోస్ ఇంకా ఉన్నాయండి. మీకు అన్ని పాత్రికేయ మిత్రులకు షేర్ చేయడం జరుగుతుంది. కేవలం మల్లాడి కృష్ణారావు గుర్తుపెట్టుకో, నీకు ఒకటే చెప్పేది, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వడం అనేది ఉండదని ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్ కూడా చెప్పాం. ఈసారి కూడా ప్రజలకి నీ నుండి పూర్తి స్వాతంత్రం వచ్చే రోజు రాబోతుంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆ ఆక్రోశం, అహంభావం కేవలం తగ్గించుకుంటే నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఇప్పటికైనా నీతో కొందరైనా కూడా మిగులుతారు, నిలబడతారు. నా దగ్గర ఉన్న ఎవరు నీ దగ్గర ఉన్న రాజకీయాల్లో అందరూ చేసిన వ్యక్తులందరూ కూడా నా దగ్గరికి వచ్చేసారు.
అని చెప్పుకుని ప్రేలాపలను ఫీల్ అవుతున్నావు. అది ఏంటంటే ఆశావాదులు ప్రతి చోట ఉంటారు, ప్రతి చోట ఇది చేస్తారు. నీ దగ్గర ఉన్నది మిగిలింది ఏంటి అంటే కేవలం ఆశతో ఏదో ఏదో రకంగా డబ్బు సంపాదించుకోవాలనో ఏదో రకంగా లబ్ధి పొందాలనో ఆలోచించిన వ్యక్తులు. వాళ్ళందరూ కూడా నువ్వు చెప్పినట్టు తెల్లవారుజాము 3 గంటలకు వచ్చి 4 గంటలకి కలిసి వెళ్ళిపోయే మనుషులు కానీ జనజీవన స్రవంతిలో బతికే సాధారణ మనిషి అయితే కాదు. ఈరోజు నాతో ఉన్నది ప్రజలు, నేను చెప్తున్న లాంటి పేద ప్రజలు. వాళ్ళు మాతో ఉన్నారు. వాళ్ళు నిన్ను ఎలా ఓడిస్తారో నువ్వు చూస్తూ ఉండు. ఎలా అయినా ఒక తండ్రి స్థాయి వ్యక్తిలో ఉన్నామని చాలాసార్లు చెప్పాను నీకు. దానికి ఆ షార్ట్ టెంపర్ కాస్త తగ్గించుకుంటే, ఆ అహంభావం, ఆ హెడ్ వెయిట్ కూడా తగ్గితే నీకు ఇప్పటికీ కూడా సీఎంని ఓడించారన్నావు, నన్ను ఓడించలేదన్నావు. ఈరోజు ప్రజలు నిన్ను ఓడించబోతున్నారు. ఇవన్నీ కూడా ఇటువంటి గొడవలకి దేనికి ప్రజలు ఎవరో భయపడేది లేదు. ఎవరైనా కూడా భయాందోళనకరంగా గురి చేస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 9 వరకు కూడా మీరు ఆర్మీని పంపిస్తాం, పోలీస్ సెక్యూరిటీని పంపిస్తాం. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎలక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరో ఒకరు వస్తారు. హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి. ఎవ్వరు కూడా అట్టపెట్లు కూడా సైజ్ పెంచే యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ దాని ప్రకారం మీ మనిషి కూడా కనబడకుండా ఓటింగ్ ఉంటుంది. ఓటేస్తే కనబడిపోద్దని చెప్తాడంట, లేకపోతే ఈవీఎంలు ఖచ్చితంగా పైకి మారిపోతున్నాయని చెప్తాడంట. ఇవన్నీ ఏంటంటే జోకులా ఉన్నాయి. కేవలం అన్నీ కూడా ఈరోజు ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి. ప్రజల గెలుపుకి రెడీగా ఉన్నారు. ఇది నా గెలుపు కాదు, ప్రజలకి స్వాతంత్రం రాబోతుంది. కాబట్టి ఇటువంటి వీడియోలు, లేకపోతే ఏ వీడియోలు, లేకపోతే ఎన్ని నువ్వు పెట్టుకున్నా కూడా, ఎంతమందితో మాట్లాడించినా కూడా మినిమం ఎవరికి కూడా ఫరక్ పడేది లేదు. కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ప్రజలకి నువ్వేం చేసావో అది నువ్వు చెప్పుకోవడానికి ప్రయత్నించు. 25 ఏళ్ళ నుంచి నేను చేయలేకపోయాను, ఈ 5 ఏళ్ళు చేస్తానన్నా కూడా ప్రజలు అవకాశం ఇచ్చే ఆలోచన ఉంటుంది. కానీ ఇంత అహంభావం, ఇంత పొగరు, ఇంత రౌడీ రాజకీయం చేసే పరిస్థితులు నిన్నొస్తే మాత్రం అతి దారుణంగా డిపాజిట్లు కూడా లేకుండా ఓడించే పరిస్థితి వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో. కేవలం నువ్వంటే ఒక సీనియర్ పాలిటీషియన్ అని ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఒక గౌరవం ఉంది. చుట్టుపక్కల నాయకులు అవనివ్వండి, ప్రజలు అవనివ్వండి, ఎంతో కొంత వాల్యూ ఇస్తారు నీకు. దాన్ని కేవలం నువ్వు పోగొట్టుకునే పరిస్థితి తీసుకొస్తున్నావు. అది కూడా పోగొట్టుకుంటే నువ్వు నిజంగా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది ప్రజల దగ్గర. ఎందుకు అంటే రాజకీయాల్లో గెలిపోవటం సహజం. అది నువ్వు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నావు అంటే అది కరెక్ట్ కాదు. నువ్వు ఆల్రెడీ రంగస్వామి లాంటి వ్యక్తికే ఓటమి రుచి చూపించిన వ్యక్తివి. ఈరోజు నీ వరకు వస్తే ప్రజల్ని రౌడీ రాజకీయం చేసే సిచ్యువేషన్ వస్తుంది. ఒకటి, అది నేనైనా నువ్వైనా కూడా మ్యాండేట్ని యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి. కానీ తల పొగరు అనేది మంచిది కాదు. ఇద్దరు పాత్రికేయ మిత్రుల్ని, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తిని, ఎలక్షన్ డిపార్ట్మెంట్ని కూడా నువ్వు ఇంతలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి వస్తే నీకు నెక్స్ట్ జరిగే రోజుల్లో ఇంకెన్ని గొడవలు పెడతావు, ఇంకెంతమందిని ఇబ్బంది పెడతావు అనేది మాకు తెలుస్తుంది. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. కాబట్టి కేవలం ఓటమి భయాన్ని దయచేసి దాచుకో, దయచేసి లోపల దాచుకో. అది మాత్రం ప్రజలు ఎవరిని కూడా, నీ రాజకీయం ఓడిపోతే నీ ఒక్కరికే నష్టం. కాకపోతే ఎవరినైనా ఇబ్బంది పెడితే 2 వర్గాల మధ్య పోరు, 2 కులాల మధ్య పోరు, మతాల మధ్య పోరు ఇప్పటికే చేసి 25-30 సంవత్సరాల యానం రాజకీయాన్ని భ్రష్టు పెట్టించిన పరిస్థితి. కానీ ఈరోజు ప్రజలు స్వాతంత్రంతో ఓటేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి దాన్ని కాపాడే పరిస్థితి తీసుకురా. నీకు అంతలా నువ్వు నిష్పక్షపాతంగా నువ్వు మంచి చేశాను అనుకుంటే ప్రజల ముందుకెళ్ళి ఓటు అడుగు. కానీ ప్రజల్ని వాళ్ళతో తిట్టించడం, నాయకుల్ని వీళ్ళతో తిట్టించడం వల్ల నీకు ఒరిగేది లేదు. ఇది అతి చిన్న వయసులో ఉన్న చిన్న నాయకుడిగా అనుకున్నా నువ్వు. నీకంటే పోనీ ఎలా అనుకున్నా నాకు పర్లేదు. నువ్వు అది ఈ వయసులో ఉన్నప్పుడు కూడా నేను చెప్తున్నానంటే నీకు ఈ టైంలో కూడా మంచి సజెషన్ ఇస్తున్నాను, అడ్వైజ్ ఇస్తున్నాను అనుకో. కానీ ఆ అహంభావం తగ్గించుకోకపోతే మాత్రం ప్రజలు పాతాళానికి తొక్కేసే పరిస్థితి వస్తుంది. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. అటువంటి ఆ వ్యక్తిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. అతన్ని కానీ ఇన్ టైం అతని ఇంట్లో దింపకపోతే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కానీ, లేకపోతే లోకల్ కలెక్టర్ కానీ, ఎస్పీకి కానీ చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇది అన్నెసెసరీ
ఇష్యూస్ క్రియేట్ చేయకుండా ఆ వ్యక్తిని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీని సరిగ్గా పెట్టకపోతే యానాన్ రాజకీయాన్ని ఈరోజు ఎలక్షన్ కూడా చాలా డీసెంట్గా చేసుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి పిచ్చి ప్రేలాపనలు పెడితే ప్రతి ఏరియాలో ఉన్న వ్యక్తులకు కూడా చెప్తున్నాం క్లియర్గా, ఎవరు దేనికి భయపడాల్సిన పని లేదు. అప్పుడే ఈరోజు 4వ తారీఖు, ఆల్మోస్ట్ సగం రోజు అయిపోయింది. 5, 6, 7 లాస్ట్ రోజు ఎలాగో క్యాన్వర్సింగ్ ఉండదు, ఏ గొడవలు ఉండవు కాబట్టి 3 రోజులు, ఈ 3.5 రోజులు కూడా మీరు ప్రశాంతంగా రాజకీయం చేయండి. ఎవరు ఏం చెప్పినా మీ ఓటు ఎవరికో మీకు తెలుసు, మీ ఓటు హస్తం గుర్తుకే అని కూడా మాకు తెలుసు. కాబట్టి ప్రజలందరూ ప్రతి ఇంట్లో కూడా మమ్మల్ని సొంత బిడ్డలుగా వెళ్ళిన వెంటనే చెయ్యి పట్టుకుంటేనే ఆ తల్లి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు, కంట్లోంచి నీళ్లు పెట్టుకుని, బాబు నువ్వు వెళ్ళు, నా బిడ్డ అక్కడ తిరుగుతున్నాడు, ఇక్కడ జెండా కడుతున్నాడు మా ఆయన, కానీ ఓటు మాత్రం నీకే ప్రతి ముగ్గురిది కూడా అని ప్రతి తల్లి కూడా చెప్తుంది. నేను దినేష్ గారు కూడా ఇటువంటి ఎలక్షన్ చూస్తాం, ఎంత నిస్వార్థంగా ప్రజలందరూ కూడా బయటకు వస్తారు అని. మేము ఎవరిని కూడా మీరు ఏ భయాందోళనకి చెందక్కర్లేదు, మేము వెళ్ళిన తర్వాత పెద్దలు వస్తున్నారని. కానీ ప్రతి తల్లికి కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది, రేపు మీరే పెద్దలు అవుతారమ్మా. ప్రతి తల్లి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేను నిర్ణయించుకున్నది ఏంటి అంటే, కేవలం ఇటువంటి పెత్తందారులు ఇటువంటి పెద్దలు కూడా ప్రజలకు అవసరం లేదు, నిజంగా నిస్వార్థంగా పనిచేసే నాయకులు కావాలి. కాబట్టి ప్రతి తల్లి మీ ఓటుని మీ బిడ్డతో మీ హస్బెండ్తో కూడా ఓటేయించి యానాన్ని స్వాతంత్రం తీసుకొస్తే మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. కాబట్టి ఈరోజు ఇటువంటి గొడవలు రౌడీ రాజకీయాన్ని చేస్తే ఊరుకునేది లేదు. అతను టైంకి ఇంటికి చేరకపోతే ఇష్యూ మాత్రం చాలా సివియర్గా ఉంటుందని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు చాలా వింతగా యానం ప్రజలందరూ కూడా చూడవలసిన విషయం ఏంటి అంటే, మార్నింగ్ 10-10:30కి కర్రి రాంబాబు గారు వాళ్ళ మేనల్లుడు మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యి వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం అంతా జాయిన్ అవ్వడం జరిగింది. ఏంటి అంటే ఆయనకు జరిగిన ఇబ్బందులు కానీ అన్నీ చెప్పడం జరిగింది. అప్పుడే 4-5 డేస్ నుంచి కూడా ఆయన వస్తున్నారు. మేమేంటంటే ఇది రాజకీయంగా ప్రజలు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం, ఎలా అయినా కూడా బయట పెట్టి ఫోటోలు పెట్టి ఏదో చూపించాలని ఎప్పుడూ అనుకోలే. కాకపోతే ఆయన ఈరోజు మా వైఫ్ ఇక్కడ బెజవాడ గార్డెన్లో తిరుగుతూ ఉన్న టైంలో ఖచ్చితంగా మేడం గారు అందరూ కూడా క్యాన్వర్సింగ్కి వెళ్ళే టైంలో మనల్ని ఇంటికి ఇన్వైట్ చేయడం జరిగింది. మేము వెళ్ళడం జరిగింది. అది జరిగి ఆయన చాలా గౌరవంగా మమ్మల్ని పిలిచారు. మేడం గారు, నేను, మా వైఫ్, ఫ్యామిలీ అందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి గౌరవంగా వాళ్ళు. అండి, నా పేరు అమర్జహా బేగ్ మొహమ్మద్. నేను రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నాను. అలాగే ప్రస్తుతం ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు యానం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి అశోక్ గారి గెలుపు కోసం ఎలక్షన్ నిమిత్తం నేను ఇక్కడికి మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా రావడం జరిగింది. ముందుగా యానం ప్రజలందరికీ కృతజ్ఞతలు. అలాగే మీరు చూపిస్తున్న అభిమానానికి, మీరు మమ్మల్ని అడుగడుగున మాకు నీరాజనాలు పలుకుతున్న విధానానికి, కులమతాలకి అతీతంగా, పార్టీలకి అతీతంగా మా క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ గారు అయితేనేమి, వారి భార్య స్నేహ గారికి అయితేనేమి, అశోక్ గారి తల్లి గారికి అయితేనేమి, అడుగడుగున మీరు మా మీద, మా పార్టీ మీద చూపిస్తున్న ప్రేమకి, అభిమానానికి, మరీ ముఖ్యంగా మా సోదరులు దినేష్ గారు ఎప్పటి నుంచో 18 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు కూడా యాక్చువల్గా క్యాండిడేట్ అయినప్పటికీ కూడా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తిని, మన పార్టీ ఈ వ్యక్తిని అనుకుంటున్నాము అన్నప్పుడు పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, పార్టీయే సుప్రీం, పార్టీ ఏది చెప్తే అది. ఈ రోజుల్లో ఎంతోమంది 25 ఏళ్ళు 30 ఏళ్ళు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని వాడుకుని మంత్రులై, మంత్రులై, సామంతులై, వాళ్ళు శ్రీమంతులై కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి ఇక్కడ పార్టీని వదిలిపోయినప్పటికీ కూడా ఒక సిన్సియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న దినేష్ గారి సపోర్ట్తో మేము ప్రజల మధ్యన తిరుగుతున్నప్పుడు ప్రజలు మా మీద చూపిస్తున్న ప్రేమకి, అభిమానానికి నిజంగా గొల్లపల్లి అశోక్ గారు చూసి, గొల్లపల్లి అశోక్ గారికి చూస్తున్న ప్రజలు ఆదరిస్తున్న అభిమానానికి, ప్రజల నుంచి వస్తున్న ప్రజాస్పందనని చూస్తే అల్లాడిపోతున్న మల్లాడి గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ నేను కూడా ప్రత్యక్షంగా ఉన్నాను.
ఒకరి ఇంటికి మేము వెళ్ళడం జరిగింది. వారు మాతో కూర్చుని మాట్లాడడం జరిగింది, చర్చించడం జరిగింది, మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. యానాం ఏమీ కూడా ఇది భారతదేశంలోనే ఉందండి. దీన్ని ఇక్కడ ఉన్న ప్రజలని భయభ్రాంతులని చేసి కొట్టి తిట్టి మీడియా వాళ్ళ ఫోన్లు లాక్కుని పోలీసుల్ని సైతం కొట్టి ఇక్కడ ఇంత హంగామా మీరు ఎందుకు సృష్టిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా మీరు ఎందుకు అల్లాడిపోతున్నారో కూడా అర్థం కావట్లేదు. 30 సంవత్సరాల మీ రాజకీయ చరిత్ర ఉంది అని విన్నాను. మరి మీ రాజకీయ చాణక్యత చరిత్ర ఉన్న వ్యక్తి, 30 ఏళ్ళు ఉన్న వ్యక్తిని చూసి ఇలా ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు. దయచేసి ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి మేము విన్నవించుకునేది ఒక్కటే, మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా యువకులకి, చదువుకున్న వారికి నాదొక విన్నపం. చదువుకున్న వ్యక్తి మనలో ఒకడు, మనతో కలిసి నడిచేవాడు, విద్యావంతుడు, సంస్కారం తెలిసినవాడు, పెద్దలతో ఎలా మాట్లాడాలి, పేదలతో ఎలా మాట్లాడాలి, సామాన్య మధ్యతరగతి కుటుంబాల సమస్యలను తీర్చగలిగేవాళ్ళు. ఎందుకంటే దినేష్ గారు ఉన్నారు, అశోక్ గారు ఉంటారు. ఇక నుంచి మీకు మంచి నాయకుడుగా అశోక్ గారు ఎదుగుతున్నందున మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తానికి ఓటేసి అత్యధికమైనటువంటి మెజారిటీ నాకు కనిపిస్తుంది, నాకు నమ్మకం ఉంది. యాజ్ ఎ మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా నేను అనేక మంది మహిళల్ని కలవడం జరిగింది. వారు చూపిస్తున్న అభిమానం, ఇప్పుడు ఇంట్లోకి దూరి కొట్టారు, రేపు పొరపాటున అవకాశం ఇస్తే మమ్మల్ని ఏం చేస్తాడో, మా పిల్లల భవిష్యత్తుని ఏం చేస్తాడో, ఈ యానాన్ని ఏం చేసేస్తాడో అనే భయం కూడా నేను వారి కళ్ళల్లో చూడడం జరిగింది. వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ఇస్తున్నాను. ఒకరిని కొట్టగలరు మల్లాడి గారు, ఇద్దరిని కొట్టగలరు, ముగ్గురిని కొట్టగలరు, మీరు మొత్తం యానాం ప్రజల్ని మీరేం చేయలేరు. గుర్తు పెట్టుకోండి, యానాం ప్రజలు డిసైడ్ అయిపోయారు. యానాం ప్రజలు అభివృద్ధికి ఓటు వేయాలనుకుంటున్నారు, యానాం ప్రజలు అశోక్ గారికి ఓటు వేయాలనుకుంటున్నారు, యానాం ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు, యానాం ప్రజలు ప్రశాంతమైన యానాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు దయచేసి ఇలాంటి అల్లరి చిల్లరి రాజకీయాలు చేయకుండా మీ వయసుకు తగ్గట్టు హుందాగా, గౌరవంగా, రాజకీయం అంటే అబ్బా ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ కూడా హుందాగా ఉన్నాడు అని అనిపించుకుంటే ఈ వయసులో అందంగా ఉంటుందని చిన్నపిల్లనైనా వయసులో, అనుభవంలో నేను ఈ 10 రోజులుగా మీ యానం నియోజకవర్గం చూసిన తర్వాత చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక మాట మాట్లాడినప్పుడు రాజకీయాల్లో విమర్శ, సద్విమర్శ రెండు ఉంటాయి, రెండు తీసుకోవాలి. నేను మాట్లాడినప్పుడు అవసరమైతే సేమ్ కామెంట్స్ చేయాలి, లేదా మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాలి. ఆడపిల్లల్ని ఏఐ ఫోటోలు తీసి దాంట్లో పెట్టడము, అలాగే సేమ్ ఫిషర్మ్యాన్ కమిటీ నుంచి వచ్చిన దినేష్ గారిని కూడా హేళన చేస్తూ ఆయనకు కూడా ప్యాకేజీలు అందిని అని చెప్పడము, ఇంకొకటి ఎస్సీ దళిత నాయకుడు అయినటువంటి హర్షకుమార్ గారిని కూడా ఇందులోకి లాగి ఆయనకు కూడా ప్యాకేజీ ముట్టింది, ఆయన మాట్లాడుతున్నాడు అని అనడము. సార్, మా ఒంట్లో ఉన్నది కాంగ్రెస్ రక్తం సార్, మీలాగా అన్ని పార్టీల రక్తం మా ఒంట్లో లేదు. మా ఇళ్లల్లో మాకు ఒంట్లో ఉన్నది కాంగ్రెస్ రక్తం. మేము ఈ పార్టీ జెండా కోసం ఎంత దూరమైనా వస్తాం. ఒక మహిళగా, ఒక అమ్మగా, ఒక ఇంటి కోడలిగా, ఒక ఇంటి కూతురిగా నేను ఈరోజు కుటుంబ బంధాలని పక్కన పెట్టి పార్టీ గెలవాలి అనే బాధ్యతతో ఈ కాంగ్రెస్ పార్టీ కండువా కోసం నేను ఇక్కడికి వచ్చాను. అంతే తప్ప మేము లంచాల కోసమో ప్యాకేజీల కోసమో ఇక్కడికి రాలేదు. మీరు దయచేసి మీ సోషల్ మీడియా వాళ్ళకు కూడా ఒక 2 రోజులు ట్రైనింగ్ ఇవ్వండి. మహిళల జోలికి వెళ్ళొద్దు. మహిళల జోలికి వెళ్తే రాజ్యాలే కూలిపోయినాయి. మీరు ఒక లెక్క కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మీ వయసుకు గౌరవిస్తున్నాను కాబట్టి గౌరవంగా సమాధానం చెప్తున్నాను. మీకు, మీ నాయకులకి, కార్యకర్తలకి మీరు ఇంట్లో దూరి కొట్టినా, ఇంకొక చోట కొట్టినా ఓటర్లు మిమ్మల్ని 9వ తారీఖు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఈ అవకాశం నాకు కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకొక 125 సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీ ఇలాగనే ఉంటుంది సార్. యానం పాండిచ్చేరిలో ఉంది. పాండిచ్చేరిలో గత ప్రభుత్వం కాకుండా పై ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్సే. సో మళ్ళీ కాంగ్రెస్సే వస్తుంది. దేశం బాగుండాలంటే, దేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ రాక ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు మీరు చూస్తున్నారు మిగతా పార్టీలని ఏ విధంగా విభజించి పాలిస్తున్నారో, కులాల పరంగా, మతాల పరంగా ఏ విధంగా చిచ్చు పెడుతున్నారు అనేది మనం చూస్తున్నాం. ఏమీ ఉండకుండా మనం అందరం కలిసి మెలిసి స్వాతంత్రం తెచ్చుకున్నది
బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వాతంత్రం తెచ్చుకున్నది కొట్టుకోవడానికో తిట్టుకోవడానికో ఉన్న అవకాశాలని వదులుకుని హిందూ ముస్లిం అని గొడవ పడ్డానికో కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం అందరం బాగుంటాం, అందులో మనం ఉంటాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. తెలంగాణలో మరో 4 రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. శనివారం మల్లాడి కృష్ణారావు అనుచరులు మల్లాడి స్వగ్రామం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అశోక్ చేసిన పాలనపై ఫైర్ అయ్యారు. తెలంగాణలో మరో 4 రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. శనివారం మల్లాడి కృష్ణారావు అనుచరులు మల్లాడి స్వగ్రామం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అశోక్ చేసిన పాలనపై ఫైర్ అయ్యారు. కొత్త జనరేటర్ కూడా వేయించలేకపోయి నేనే వేయించాను 2021 సంవత్సరంలో కరోనా టైంలో ఆర్యూ గారిని కేకేసుకుని తీసుకొచ్చి నేను చేయించినది. నువ్వేం చేయించావా? నీ అసమర్థత తెలియాలని చెప్పే కొన్ని విషయాల్లో మల్లాడి కృష్ణారావు గారు కూడా ఊరుకుంటున్నారు. నీ అసమర్థత ఈ రోజున ప్రజలకు తెలిసిపోయింది కాబట్టే ఎంతమంది నీకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు. నీకు వచ్చింది ఎంతయా? 329 ఓట్లు, అంతే మెజారిటీ, పెద్ద ఎక్కువేం కాదు. అది తీవ్ర స్థాయిలో 25 ఏళ్ల పాటు ఎవరైనా పనిచేస్తే సహజంగా వస్తుంది. అలాగే స్థానికుడు కాదనేటటువంటి ఒక విధానాన్ని చాలా మంది తీసుకెళ్లారు. అలాగే ఈరోజు డబ్బులు పంచిపెట్టి గెలిచింది ఎవరో కూడా నీతో సహా యానం జనాలు అందరికీ కూడా తెలుసు. మనం ఎన్ని బూటకంగా ఎవరు చెప్పినా నీ విధానాలు 5 ఏళ్ల పాటు గమనించినటువంటి ప్రజలు నిన్ను ఖచ్చితంగా కాకినాడ తిరిగి మళ్ళీ పంపించేయడానికి చాలా స్పష్టమైన నిర్ణయంతో అతి భారీ మెజారిటీతో మల్లాడి కృష్ణారావుని గెలిపించేటువంటి దిశగా సాగిపోతుంది. దానికి సాక్షిపోతమే ఎంతమందితో ఈ ప్రెస్ మీట్. ఈయన అంటాడు మళ్ళీ మీ ప్రెస్ మీట్లోనే, మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్లోనే ఆయన ఏమంటారండి, బహిరంగ చర్చకి రెడీ అంట. మళ్ళీ బహిరంగ చర్చకి రెడీ అన్నటువంటి మనిషివి మళ్ళీ ఆయన ఏమంటాడు, అబ్బాయి లేదు లేదు టైం లేదు అని అంటాడు. మళ్ళీ నీకు బహిరంగ చర్చ కాదు, నువ్వు మామూలు సామాన్య జనాలకే సమాధానం చెప్పలేకపోతున్నావు. ఇలాగా నేను గొప్పోళ్ళని కాదండి, నిజం మాట్లాడినప్పుడు నిక్కచ్చిగా స్ట్రైట్గా వచ్చేస్తుంది పాయింట్. దానికి నువ్వు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి నీ దగ్గర లేదయ్యా. గొల్లపల్లి శ్రీనివాస అశోక్ నువ్వేంటి చెప్పేది? డబ్బులు పంచిపెట్టి గెలుస్తుంది ఎవరో, గెలవబోతుంది ఎవరో అనుకుని నువ్వు ఏదో భ్రమల్లో ఉన్నావు. ఏం లేదు. ఈరోజు ప్రజాభిమానం ముందు ప్రజలకి ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా అందుబాటులో ఉండేటటువంటి, ఇప్పుడు కాదండి ఈ 5 ఏళ్ళు కూడా ఎవరు అందుబాటులో ఉన్నారు, అలాగే యానంలో ఎవరింటికి తండోపతండాలుగా సముద్రంలో పోటెత్తుతున్నారు అన్నది ఈరోజు సోషల్ మీడియా ద్వారా యానం జనాలందరికీ కూడా తెలిసినటువంటిదే. ఈయన ప్రజల మీద ఏమాత్రమైన గౌరవం ఉంటే ఇదిగో నేను ఈ ఫలానా ఈ పనులు 5 ఏళ్లలో పూర్తి చేశానని చెప్పి ప్రజల మ్యాండేట్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ప్రజాస్వామ్యం మీద ఏ గౌరవం లేకుండా ఈయన ఇచ్చినటువంటి మాటలన్నింటినీ తొంగలో తొక్కి ఈయన ప్రజలకు ఏ రకమైనటువంటి సందేశం ఇస్తూ ఉన్నాడో దాన్ని ప్రజలు ఏ విధంగా తిప్పికొట్టబోతా ఉన్నారో రేపు మే 4వ తారీఖున ప్రజల రిజల్ట్ ద్వారా చూస్తారు. ఖచ్చితంగా 10,000కు పైన మెజారిటీతోనే గెలుస్తారు తప్ప 10,000 కిందకి ఎక్కడ అది ఉండేటువంటి పరిస్థితి లేదు. చిన్న లాజిక్ అండి. ఇక్కడ ఉన్నటువంటి మందే 50 మంది ఉన్నామే, 5,000 మందికి పైన ఈ రోజున నీ నుంచి వెనక్కి వచ్చేసిన జనాలు ఉన్నారు. నీకు వచ్చినటువంటి 17,000 ఓట్లలో 5,000 ఓట్లు తీస్తే నీకు మ్యాక్సిమం వచ్చే ఓట్లు 12,000 మాత్రమే. అది ఈ వైపున మళ్ళీ కృష్ణారావు గారి వైపు పెరుగుతుంది తప్ప తగ్గదు. సో ఏంటంటే 22,000 నుంచి ఆ పైన వెళ్తుంది తప్ప కిందకు మాత్రం జరగదు. అలాగే ఈ రోజున యానంలో సిఎస్ఆర్ నిధులు, మనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు 70 కోట్లు రమ్మరమి శాంక్షన్ చేయించిన మల్లాడి కృష్ణారావు గారండి. మనం అన్నీ కూడా పళ్ళికిలించుకుంటా మనం శాంక్షన్ చేసింది మనం ఓపెన్ చేస్తున్నాం. మల్లాడి కృష్ణారావు గారు ఎందుకు రావట్లేదంటే ఆయనకి ప్రజలకు పని జరిగితే చాలు తప్ప ఇంకోటి కాదు. నువ్వేమైనా సిఎస్ఆర్ నిధులు ఏ రకంగా సాధించి పెట్టావో ఒక లెటర్ చూపించు. ఈ రోజున 70 కోట్ల రూపాయలు ఏ రకంగా శాంక్షన్ అయినది మొత్తం యానం జనాలందరికీ తెలుసు. లెటర్లు ఉంటాయి, కాగితాలు ఉంటాయి ప్రతిదానికి కూడా. ఆ రకంగా యానం ప్రజలందరికీ కూడా నేను పిలుపునిస్తుంది ఏంటంటే ప్రజలకు ఏమాత్రం జవాబుదారీగా లేకుండా ఆయన చాలా చాలా వ్యంగ్యంగా ఉందండి. యానం ప్రజలను ఏ రకంగా అవమానించారో చెప్తాను. ఇదే మీడియా సమావేశంలో ఒకటి అన్నారు, గొల్లపల్లి శ్రీనివాస అశోక్ గారు ఏమన్నారంటే, నేను ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అన్నది నిజమే, ఫోన్లు ఎత్తట్లేదు నిజమే అన్నారు. మల్లాడి కృష్ణారావు గారట ఈయనకి ఎమ్మెల్యే ఆఫీసు ఇవ్వనివ్వలేదట, కాబట్టి ఎమ్మెల్యే ఆఫీస్ లేకపోవడం బట్టి ఫోను ఎత్తట్లేదంట. అయ్యా ప్రెస్ మీట్లో ఉన్నట్టు మీ అందరినీ కూడా అడుగుతున్నాను, యానం ప్రజలందరినీ అడుగుతున్నాను, మనం ఎవరికన్నా ఫోన్ చేస్తే అశోక్ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఆయన జేబులో ఉంటుందా లేదంటే ఎమ్మెల్యే గారి ఆఫీస్లో ఉంటుందా అన్నది యానం ప్రజలు తెలియదు. సవటలు సన్నాసులు నేను ఏది చెప్పినా కూడా తలకాయలు ఊపుతారనేటటువంటి భ్రమల్లో ఈయన బతుకుతున్నాడేమో. రేపు ఓట్లు వేసేటప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా చూపిస్తారు. మరి ఈ రకమైనటువంటి ప్రవర్తన ఉన్నటువంటి వాడిని, అసమర్థుడిని, చేతగాని వాడిని, ప్రజలకు జవాబుదారీ లేనివాడిని యానం ప్రజలు ఏ విధంగా ఎన్నుకుంటారని ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరినీ కూడా వినమ్రంగా వేడుకుంటున్నాం. మీకు ప్రజలకి సేవ చేసి మీ ఎదురుకు వచ్చి అడుగుతున్నాం తప్ప ప్రజలకు ఏం సేవ చేయకుండా ఏ రకంగానూ లేదు. అలాగే ఇప్పుడు పెద్దలు ఎవరైనా కూడా మరి వారి యొక్క ఆలోచనలు పంచుకో
మరో 4 రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ శనివారం మదర్ తెరిసా కాలనీ, చంద్రశేఖర్ కాలనీ, రాజరాజేశ్వరి నగర్, యూకేబీ నగర్, భీమ్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా నీరాజనాలు పలికి స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించి అశోక్ ని ఆశీర్వదించారు ప్రజలు. మరో 4 రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ శనివారం మదర్ తెరిసా కాలనీ, చంద్రశేఖర్ కాలనీ, రాజరాజేశ్వరి నగర్, యూకేబీ నగర్, భీమ్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా నీరాజనాలు పలికి స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించి అశోక్ ని ఆశీర్వదించారు ప్రజలు. అలా వస్తారండి మళ్ళీ. వద్దామా పట్టుకో నాలుగు రోజుల్లో యానాం నియోజకవర్గంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయ బలపరిచిన టీవీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటరాజు శనివారం ఇంటింటా ఎన్నికల ప్రచారంలో భాగంగా కనకాలపేట,
దొమ్మేటిపేట, సీతారాం నగర్, జెండా స్తంభం, దర్యాల తిప్ప తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించగా అడుగడుగునా నీరజనాలు స్వాగతం పలికారు. టీబీకే పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు. తమ అమూల్యమైన ఓటును విజిల్ గుర్తుకు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. 4 రోజుల్లో యానాం నియోజకవర్గంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయ బలపరిచిన టీవీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటరాజు శనివారం ఇంటింటా ఎన్నికల ప్రచారంలో భాగంగా కనకాలపేట, దొమ్మేటిపేట, సీతారాం నగర్, జెండా స్తంభం, దర్యాల తిప్ప తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించగా అడుగడుగునా నీరజనాలు స్వాగతం పలికారు. టీబీకే పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు. తమ అమూల్యమైన ఓటును విజిల్ గుర్తుకు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. కూడా నెంబర్ అయ్యా. మరో 4 రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ కూటమి ఎన్ఆర్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు తరపున వారి సతీమణి ఉదయలక్ష్మి పరంపేట, ఐఎన్ నగర్, వైఎస్ఆర్ కాలనీ, సుభద్ర నగర్, కుర్సాంపేట తదితర ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మరో 4 రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ కూటమి ఎన్ఆర్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు తరపున వారి సతీమణి ఉదయలక్ష్మి పరంపేట, ఐఎన్ నగర్,
వైఎస్ఆర్ కాలనీ, సుభద్రనగర్, కుర్సాంపేట తదితర ప్రాంతాల్లో ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.